హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. గోంగూర పచ్చడిని టేస్టీగా సింపుల్గా ఈ మెథడ్లో చూపించబోతున్నాను. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది అండ్ ఈజీగా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అంతకంటే ముందు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకి గోంగూరకు తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత బాగా దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసి మనం ముందుగానే గోంగూరని ఈ విధంగా ఫ్రెష్గా కడిగి పెట్టుకొని నీళ్ళన్నీ పోయేలాగా చూసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి గోంగూరని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కట్టల వరకు తీసుకున్నాను. మీరు గోంగూర క్వాంటిటీకి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ 2 కట్టల గోంగూరకి ఒక 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు గోంగూరని పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా మధ్యలో ఆయిల్ని యాడ్ చేసుకుంటూ గోంగూరని బాగా ఉడికించుకోవాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఒక 10 to 15 మినిట్స్ మధ్యలో మీడియం టు సిమ్కి టర్న్ చేసుకుంటూ గోంగూరని బాగా కుక్ చేసుకోవాలి. మనకి గోంగూర అంతా కూడా చక్కగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోంగూరని కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనం కుక్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత దీన్ని మెత్తగా ఈ విధంగా పేస్ట్ పట్టుకోవాలి. నెరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ని పొట్టు తీసి ఈ విధంగా కొంచెం పెద్దగానే కట్ చేసుకొని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత తిప్పాలి. ఆనియన్స్ అనేది నెరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం అక్కడక్కడ మనకు తింటుంటే తగిలేలాగా మిక్సీ పట్టుకోవాలి. మనం తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ గోంగూరలోకి మనం ఉల్లిగడ్డని ఈ విధంగా కాకుండా కట్ చేసుకొని చిన్నగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచి వేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, శనగపప్పు, జీలకర్ర వేసుకొని అలాగే దాంట్లోకి చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకొని 2 రెబ్బల వరకు కరివేపాకుని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఎండుమిర్చిని ఒక 4 నుంచి 5 వేసుకోవాలి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికి ఎండుమిర్చి అనేవి మంచిగా కుక్ అవుతాయి. ఇప్పుడు ఈ పోపునంతా కూడా చల్లారిన తర్వాత ఈ గోంగూరలో యాడ్ చేసుకుంటే మనకి గోంగూర పచ్చడి అనేది సూపర్గా ఉంటుంది. ఈ గోంగూర పచ్చడిని పోపు లేకుండా కూడా డైరెక్ట్గా అలానే తినొచ్చు. ఎలా తిన్నా కూడా టేస్ట్గా ఉంటుంది. కాకపోతే పోపు వేసి ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందని చెప్పేసి నేను పోపు వేసాను. ఇది వేడి రైస్లో కానీ తిన్నామంటే అసలు సూపర్గా ఉంటుంది. ఇంకా మనం అన్నం తినేటప్పుడు ఒక ఆనియన్స్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకొని తింటే బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను.